హలో ఎవరీవన్, ఈరోజు టాపిక్ వెళ్ళే ముందర యాడ్-ఆన్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, లాస్ట్ వీడియోలో చెప్పా జీరో డీప్ కాంప్రహెన్సివ్ అంటే ఏంది అని క్లారిటీగా. ఇప్పుడు ఏంటంటే మనము యాడ్-ఆన్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, లైక్ ఇంజిన్ ప్రొటెక్షన్, కీ ప్రొటెక్షన్, పర్సనల్ బిలాంగింగ్స్, కన్జ్యూమబుల్స్, ఆర్టీఐ ఇలాంటి చాలా యాడ్-ఆన్స్ ఉంటాయి. దాంట్లో మనం 2 యాడ్-ఆన్స్ గురించి ఈరోజు క్లారిటీగా తెలుసుకుందాం. అదేందో కాదు, ఇంజిన్ ప్రొటెక్షన్ ప్లస్ కన్జ్యూమబుల్స్, దాని గురించి మనం క్లారిటీ తెలుసుకుందాం. మనం ఏదైనా పాలసీ తీసుకునే ముందర ఫస్ట్ జీరో డిప్ సెలెక్ట్ చేస్తేనే ఇంజన్ ఆర్ కన్జ్యూమబుల్స్ అనేది సెలెక్ట్ అవుతాయి. ఓకే, మనం జీరో డిప్ అంటే ఏంటంటే 100% కవర్ అవుతుందని చెప్పేసి లాస్ట్ వీడియోలో చెప్పాను. చూడకపోతే ఒకసారి చూసేయండి. ఇప్పుడు ఇంజన్ ప్రొటెక్షన్, ఇంజన్ అనేది మీరు ఇంజన్ కవరేజ్ తీసుకున్నాక ఎప్పుడు కవర్ అవుతుంది అంటే, ఇన్ కేస్ ఏదైనా యాక్సిడెంట్ జరిగింది, రన్నింగ్ వెహికల్ వెళ్తుంది, బంపర్ డ్యామేజ్ అయ్యి దాంట్లో లోపల ఉన్న ఇంజన్ కూడా డ్యామేజ్ అయిపోతే అప్పుడు మీకు జీరో డిప్తో పాటు బంపర్ ఎలానో కవర్ అవుతుంది. దాంట్లోనే ఇంక్లూడ్ జీరో డిప్ ఇంజన్ ప్రొటెక్షన్ ఉంటే 100% ఇంజన్ కూడా కవర్ అవుతుంది. బట్ ఎప్పుడు కవర్ కాదు అంటే, టెక్నికల్ ఇష్యూగా ఇంజన్ ఏదైనా చెడిపోయింది అనుకోండి, అప్పుడు మీ దగ్గర పాలసీ ఉంది కదా, నాకు క్లైమ్ వస్తుందిలే అని అనుకోకండి. క్లైమ్ రాదు. ఓన్లీ యాక్సిడెంటల్ ఇంకా న్యాచురల్ కలామిటీస్, లైక్ వర్షం వచ్చినప్పుడు ఇంజన్లోకి వాటర్ వెళ్ళిపోయి ఇంజన్ సీజ్ అయిపోవడం, లేదంటే మీ వెహికల్ ఎక్కడైనా సెల్లార్లో ఉన్నప్పుడు వర్షం వచ్చి సీజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు కూడా మీకు 100% క్లైమ్ వస్తుంది. బట్ మీరు కానీ ఇంజన్లోకి వాటర్ వెళ్ళిందని తెలిసిన తర్వాత కూడా మీరు స్టార్ట్ చేశారనుకోండి, 100% క్లైమ్ రాదు. బట్ వాళ్ళకి ఎలా తెలుస్తుందిలే ఇన్సూరెన్స్ కంపెనీకి నేను స్టార్ట్ చేశాను లేదు అంటే, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఎలా అంటే, ఇన్ కేస్ మీరు వెహికల్ బాగా వాటర్ వెళ్ళిపోయింది, ఇంజన్లోకి వాటర్ వెళ్ళిపోయింది అన్నప్పుడు మీరు స్టార్ట్ చేశారనుకోండి, అది డీప్ వెళ్ళిపోతుంది, అంటే మొత్తానికి సీజ్ అయిపోతుంది కదా వెహికల్. అది మీ మిస్టేక్. అందుకనే ఎప్పుడైనా వాటర్ ఇంజన్లోకి వెళ్ళిపోయినప్పుడు మీరు టెక్నీషియన్ని లేదంటే టోయింగ్ వెహికల్కి కాల్ చేసి సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళాలి. అంతేగాని మీరు డైరెక్ట్గా స్టార్ట్ చేసి ఒకసారి ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేశారనుకోండి, మీరు ఇంజిన్ ప్రొటెక్షన్ యాడ్-ఆన్ తీసుకున్నా కానీ కూడా మీకు 1 రూపీ కూడా క్లైమ్ రాదు, రిజెక్ట్ అయిపోతుంది. ఓకే, కన్జ్యూమబుల్స్ ఉంటుంది. ఆ కన్జ్యూమబుల్స్ మా అంటే లైక్ ఇంజిన్ ప్రొటెక్షన్ ఒక 4000 ఉందనుకోండి, 4000 3000 అరౌండ్ ఇలా ఉంటే, కన్జ్యూమబుల్స్ 1000 రూపీస్ ఉంటుంది. 1000 to 1500 ఈ రేంజ్లో ఉంటుంది. కన్జ్యూమబుల్ తీసుకుంటే ఇన్కేస్ ఏదైనా మేజర్గా ఇంజన్ డ్యామేజ్ అయినప్పుడు చాలా చిన్న పార్ట్స్, నట్స్, బోల్ట్స్, స్క్రూస్, ఎయిర్ ఫిల్టర్, ఇంజిన్ అండ్ కూలెంట్, ఇలాంటి చిన్న పార్ట్స్ అన్ని కన్జ్యూమబుల్స్ కింద కవర్ అవుతాయి. మీరు ఇంజన్ తీసుకోకుండా ఇంజన్ తీసుకున్నారు, కన్జ్యూమబుల్ తీసుకోలేదు అనుకోండి, మీకు 1 రూపీ కూడా రాదు. అప్పుడు మళ్ళీ మీరు పే చేయాలా క్లైమ్ టైంలో అరౌండ్ 5,000 to 6,000. అదే మీరు ఇక్కడ 1,500 పే చేశారనుకోండి తీసుకునే ముందరే, మీకు అది కూడా కవర్ అయిపోతుంది కదా. అందుకనే మీరు జీరో డిప్ పాలసీ తీసుకునే ముందర యాడ్-ఆన్స్ అనేది క్లారిటీగా చెక్ చేసుకోండి. ఇవి తెలుసుకోండి అని చెప్పేసి ఒక్కొక్క యాడ్-ఆన్కి ఒక్కొక్క పర్టికులర్ రీజన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనము ఆర్టీఐ, పర్సనల్ బిలాంగింగ్స్, వెహికల్ థెఫ్ట్, ఈ 4 గురించి క్లారిటీగా తెలుసుకుందాం నెక్స్ట్ వీడియో గురించి. సీ యూ సూన్, బాయ్.